హాయ్ అండి. ఈ వీడియోలో చిక్కుడుకాయ టమాటా కూరని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ హోమ్. చిక్కుడుకాయ టమాటా కూర ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సింది ముందుగా చిక్కుడుకాయలు ఇక్కడ నేను 400 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటిని గిన్నెలో వేసి తగినన్ని వాటర్ పోసి కొంచెం పసుపు ఉప్పు వేసి వీటిని ఉడికిస్తున్నానండి. ఇవి ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్తో వడపోస్తున్నానండి. ఇలా మొత్తం అన్నిటిని వడపోస్తాను. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా తీసిన వాటిని పక్కన పెట్టాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 స్పూను జీలకర్రని యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసాను. వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో బాగా పండిన టమాటాలని వేసాను. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను 1 స్పూను. ముందే వేస్తే ఉల్లిపాయలు మాడిపోయే ఛాన్స్ ఉంది, అందుకని తర్వాత వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం యాడ్ చేశానండి. దీన్ని బాగా కలుపుకొని ఒకసారి తర్వాత ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలని ఇందులో వేసేసాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని మగ్గించాలండి. ఇవైతే 2 నిమిషాలు అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసాను. చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. దీన్ని నేను కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.